నమస్కారం అందరికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి నెక్స్ట్ గ్రామర్ టాపిక్ ఈడియమ్స్. సో ఈడియమ్స్ ని మనం హిందీలో ముహావరే అంటాం కదా. సో ముహావరే అంటే సామెతలు అంటాం కదా. సో అది ఈడియమ్స్. సో ఈడియమ్స్ మనకి మీ సిలబస్ లో ఎన్ని ఉన్నాయంటే 74 ఉన్నాయి. సో 74వి మనం ఇప్పుడు మీనింగ్స్ ఏమున్నాయో చూద్దాము. అలానే ఇంకా ఎలా వస్తుంది ఈ బిట్ మనకి ఎగ్జామ్ లో అనేది కూడా చూద్దాము. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్న ఈడియం ఏంటిదంటే మనకు వాళ్ళు ఎలా ఇస్తారు, ఇందులో ఈ బిట్ మనకి ఇలా వస్తుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇస్తారు. మనకు ఒకవేళ ఈ ఈడియం మీనింగ్ తెలిస్తేనే మనం దాన్ని అక్కడ ఫిల్ చేయగలుగుతాం. అందుకే మనం ఈడియమ్స్ నేర్చుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఫిల్ చేయాలంటే దాని మీనింగ్ తెలిసి ఉండాలి కాబట్టి. సో ఈడియమ్స్ అనేటివి నేర్చుకుందాము. సో అట్లా మొత్తం నేర్చుకోవాలని చెప్తే గుర్తు పెట్టుకోవాలని కాదు, జస్ట్ ఆ ఈడియం మీనింగ్ ఏంటిదో తెలిస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఈడియం ఏముంది, వన్స్ ఇన్ అ బ్లూ మూన్. వన్స్ ఇన్ అ బ్లూ మూన్ మీనింగ్ ఏంటిది, హ్యాపెన్ వెరీ రేర్లీ అంటే ఎప్పుడో ఒకసారి జరిగేది. ఈ అటెండ్ క్లాసెస్ వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను క్లాసెస్ కి రేర్ గా అంటే అప్పుడప్పుడు మాత్రమే వస్తాడు అని చెప్పడానికి వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అంటే ఎప్పుడో ఒకసారి అన్నట్టు. అండ్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అంటే వెరీ ఎక్స్పెన్సివ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్న వాటిని ఏమంటారంట, అండ్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అని అంటారంట. సో ఇట్ కాస్ట్ మీ అన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ టు స్టడీ ఇన్ USA. నెక్స్ట్ ఎ పీస్ ఆఫ్ కేక్. ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే ఏంటిది, వెరీ ఈజీ. నెక్స్ట్ ఎ డ్రాప్ ఇన్ ది ఓషన్. ఎ డ్రాప్ ఇన్ ది ఓషన్ అంటే ఎ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ సంథింగ్ మచ్ బిగ్గర్ అంటే ఏదైనా పెద్ద వస్తువుది ఒక చిన్న పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంట, డ్రాప్ ఇన్ ఎ ఓషన్. లైక్ ఇక్కడ మనకి ఇచ్చిన చూడండి, దిస్ స్మాల్ డొనేషన్ వాజ్ జస్ట్ అ డ్రాప్ ఇన్ ఎ ఓషన్ అంటే ఏదైతే చిన్న డొనేషన్ ఉందో అది ఏంటిదంట, ఒక డ్రాప్ ఇన్ ఎ ఓషన్ అంటే ఏదైతే ఓషన్ ఉందో అందులో ఒక డ్రాప్ లాగా అని. సో మనకి ఇక్కడ ఏదైతే ఈడియం ఉందో అది ఇచ్చినారు, దాని మీనింగ్ ఏందో ఇచ్చినారు, దానికి ఒక సెంటెన్స్ ఇచ్చినారు. సో మనం జస్ట్ ఈడియం ఏంటిది ఇంకా దాని మీనింగ్ ఏంటిదో తెలుసుకుంటే మనం సెంటెన్స్ ఓన్ గా రాయొచ్చు. సో ఇక్కడ వన్స్ ఇన్ ద బ్లూ మూన్ అంటే రేర్లీ. నెక్స్ట్ అన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అంటే ఎక్స్పెన్సివ్ అని. ఏ పీస్ ఆఫ్ ది కేక్ అంటే ఏంటిది, వెరీ ఈజీ. ఏ డ్రాప్ ఇన్ ది ఓషన్ అంటే పార్ట్ లాగా అన్నట్టు. నెక్స్ట్ బైట్ వన్స్ టంగ్ అంటే ఏంటిది, వాంట్ టు సే సంథింగ్ బట్ స్టాపింగ్ వన్ సెల్ఫ్ అంటే ఏదో చెప్పాలనుకుంటున్నాం బట్ ఆపుకుంటున్నాం అది చెప్పకుండా, దాన్ని ఏమంటాము, బైట్ వన్స్ టంగ్ అని అంటాము. నెక్స్ట్ గో ది ఎక్స్ట్రా మైల్ అంటే ఏంటిది, డూయింగ్ మచ్ మోర్ దాన్ రిక్వైర్డ్ ఏదైతే ఎక్కువ ఉన్నదానికంటే ఎక్కువ హెల్ప్ చేస్తామో దాన్ని గో ది ఎక్స్ట్రా మైల్ అని అంటాం. గెట్ డక్స్ ఇన్ అ రో అంటే ఏంటిది, మన వర్క్ ఏదైతే ఉందో అది మొత్తం ఆర్గనైజ్డ్ గా చేయడం. నెక్స్ట్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అంటే ఏదైనా ఒక సీక్రెట్ ని రివీల్ చేసేదాన్ని లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అని అంటాము. నెక్స్ట్ ఏంటిది, వర్కింగ్ అగైన్స్ ద క్లాక్ అంటే ఏంటిది, మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అంటే నాట్ హ్యావింగ్ ఎనఫ్ టైమ్ టు డూ సంథింగ్ అంటే ఎండ్ మినిట్ వరకు అంటే మనకు ఆ వర్క్ చేయడానికి టైం అప్ అంటే లేట్ అయిపోయింది అని చెప్పినట్టు. నెక్స్ట్ ఫ్లాగింగ్ అ డెడ్ హార్స్ అంటే ఏంటిది, అటెంప్టింగ్ టు కంటిన్యూ విత్ సంథింగ్ దట్ ఈస్ ఓవర్ ఏదైతే ఇంకా అయిపోయిందో దాన్ని మనము ఏం చేయడము, అటెంప్ట్ చేయడము, దాన్ని ఫ్లాగింగ్ అ డెడ్ హార్స్ అని అంటారు. నెక్స్ట్ ఆన్ క్లౌడ్ నైన్ అంటే ఏంటిది, వెరీ హ్యాపీ. బోల్డ్ ఫ్రమ్ ది బ్లూ అంటే సంథింగ్ హ్యాపెన్ అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్లీగా జరిగితే ఏమంటారంట, బోల్డ్ ఫ్రమ్ ది బ్లూ అని అంటామంట. నెక్స్ట్ స్ట్రామ్ ఇన్ అ టీ కప్ అంటే ఏంటిది, మేకింగ్ అన్నెసెసరీ ఫజ్ అంటే అన్నెసెసరీ థింగ్స్ ని చేయడం స్ట్రామ్ ఇన్ అ టీ కప్ అని అంటారంట. మేక్ హే వైల్ ద సన్ షైన్స్ అంటే ఏంటిది, ఎప్పుడైతే గుడ్ అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ మంచిగా వచ్చినప్పుడే మనం ఏం చేయాలి, దాన్ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ బీట్ బ్లాక్ అండ్ బ్లూ అంటే ఏంటిది, ఫర్ సపోజ్ ఎవరినైనా కొడితే అతనికి ఆ దెబ్బల వల్ల మార్క్స్ వస్తాయి కదా, సో ఆ మార్క్స్ ని బీట్ బ్లాక్ అండ్ బ్లూ అని అంటారు. నెక్స్ట్ ఫైట్ అండ్ అప్హిల్ బ్యాటిల్ అంటే ఏంటిది, స్ట్రగుల్ అగేన్స్ట్ వెరీ అన్ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ లైక్ ఇప్పుడు మనం అది గెలవమని తెలుసు బట్ మనం ఫైట్ చేస్తున్నాం లాస్ట్ మినిట్ దాకా, దాన్ని ఫైట్ అండ్ అప్హిల్ బ్యాటిల్ అని అంటారు. నెక్స్ట్ డాంకీస్ ఇయర్స్ అంటే ఏంటిది, డూయింగ్ సంథింగ్ ఫర్ అ లాంగ్ టైమ్ అంటే చాలా ఇయర్స్ వరకు చేసేది. అట్ ది 11th hour సంథింగ్ డన్ ఇన్ ద లాస్ట్ పాసిబుల్ మూమెంట్ అంటే లాస్ట్ మినిట్ లో వర్క్ ఏదైతే కంప్లీట్ అయిందో దాన్ని ఏమంటారు, అట్ ది 11th hour అని అంటారు. బీ ఇన్ వన్స్ బోనెట్ అంటే ఏంటిది, అన్ ఐడియా విచ్ కాన్స్టెంట్లీ ఆక్యుపైస్ వన్స్ థాట్. ఫర్ సపోజ్ ఇప్పుడు మన టీచర్ ఎవరైతే వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా మనకి అర్థమయ్యే విధంగా, సో దాన్ని ఏమంటారు, బీ ఇన్ వన్స్ బోనెట్ అని అంటారు. నెక్స్ట్
కుక్ సమ్ వన్స్ గూస్ అంటే ఏంటిది, స్పాయిల్ సమ్ వన్స్ ప్లాన్ అంటే వేరే వాళ్ళది ఏదైనా ప్లాన్ ఉంటుంది కదా దాన్ని స్పాయిల్ చేయడంని ఇది అంటారు. నెక్స్ట్ ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్, ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్ అంటే ఏదైనా గ్రేట్ అచీవ్మెంట్. నెక్స్ట్ ర్యాగ్స్ టు రిచెస్, ర్యాగ్స్ టు రిచెస్ అంటే ఏంటిది, స్టార్ట్ ఆఫ్ బీయింగ్ వెరీ పూర్ అంటే పూర్ నుంచి స్టార్ట్ అయ్యి రిచ్ గా అవుతారు కదా సక్సెస్ఫుల్ గా, దాన్ని ర్యాగ్స్ టు రిచెస్ అని అంటారు. ఇన్ ది బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అంటే ఫాస్ట్ గా, హ్యాపెన్స్ ఫాస్ట్. ఇన్ లీప్స్ అండ్ బౌండ్స్, ఇన్ లీప్స్ అండ్ బౌండ్స్ అంటే ఏంటిది, మేక్ ర్యాపిడ్ ఆర్ స్పెక్టాక్యులర్ ప్రోగ్రెస్ అంటే చాలా ర్యాపిడ్, ర్యాపిడ్ అంటే ఏంటిది ఫాస్ట్ ప్రోగ్రెస్ ఉన్నదాన్ని ఇన్ బై లీప్స్ అండ్ బౌండ్స్ అని అంటారు. నెక్స్ట్ రిస్క్ లైఫ్ అండ్ లిమ్ అంటే ఏదైనా డేంజర్ సిచ్యువేషన్ లైక్ డెత్ అన్న లేదంటే సీరియస్ ఇంజురీ. నెక్స్ట్ సేవ్ వన్స్ నెక్ అండ్ స్కిన్ అంటే ఎవరినైతే మనం ఎస్కేప్ చేస్తున్నాం ఎలాంటి సిచ్యువేషన్ నుంచి, ఏదైనా డేంజరస్ సిచ్యువేషన్ లైక్ డెత్ ఇంకా పనిష్మెంట్ నుంచి. నెక్స్ట్ బర్డ్స్ ఆఫ్ అ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్, బర్డ్స్ ఆఫ్ అ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటే ఏంటి, ఎవరైనా 2 persons కి సిమిలర్ థాట్స్ ఇంకా అలాంటి సిమిలర్ థాట్స్ ఇంకా వాళ్ళిద్దరికి స్పెండ్ చేయాలి టుగెదర్ గా అనిపిస్తుంది కదా, లైక్ 2 friends ఇద్దరు సిమిలర్ గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చేస్తారు కదా, సో అలాంటిది బర్డ్స్ ఆఫ్ అ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని అంటారు. నెక్స్ట్ కీప్ అట్ ఆర్మ్స్ లెంత్, కీప్ అట్ ఆర్మ్స్ లెంత్ అంటే ఏంటిది, మనకి ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ లేకపోతే వాళ్ళని మనం దూరం పెడతాం కదా, సో అది. బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ క్యాన్ చ్యూ అంటే ఏంటిది, ట్రై టు మేనేజ్ సంథింగ్ దట్ ఈస్ టూ డిఫికల్ట్, ఏదైనా టూ డిఫికల్ట్ అంటే ఏదైనా టఫ్ ఉన్నదాన్ని మనము మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం కదా, దాన్ని బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ క్యాన్ చ్యూ అని అంటారు. నెక్స్ట్ టేక్ ద బుల్స్ బై ద హార్న్స్, టేక్ ద బుల్స్ బై ద హార్న్స్ అంటే ఏంటిది, యాక్ట్ డిసీవ్లీ ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ డిఫికల్ట్ ప్రాబ్లమ్ అంటే ఏంటిది, ఏదైనా డిఫికల్ట్ ప్రాబ్లమ్ తో డీల్ చేయడాన్ని టేక్ ద బుల్స్ బై ద హార్న్స్ అని అంటారు. లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్, ట్రై ఎవ్రీథింగ్ పాసిబుల్ టు అచీవ్ సంథింగ్, ఏదన్నా ఒక గోల్ ని అచీవ్ చేయడానికి, ఏదన్నా ఒక గోల్ ని అచీవ్ చేయడానికి మనం దాని మీద వర్క్ చేస్తాం కదా, సో దాన్ని లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. నెక్స్ట్ నో స్ప్రింగ్ చికెన్, వన్ ఈస్ క్వైట్ ఓల్డ్ ఆర్ వెల్ పాస్ట్ ఈజ్ యూత్ అంటే ఏంటిది, ఓల్డ్ పీపుల్ ని నో స్ప్రింగ్ చికెన్ అని అంటాం. నెక్స్ట్ బియాండ్ వైల్డెస్ట్ డ్రీమ్ బెటర్ దాన్ యూ ఇమాజిన్డ్ ఫార్ అంటే బియాండ్ వైల్డెస్ట్ డ్రీమ్ అంటే ఏంటిది, మనకి నచ్చిన దానికంటే ఇంకా మంచిది వచ్చింది అంటే మన దగ్గరికి దేవుడు మనకు కావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చిందని అనుకుంటాం కదా, సో అది. నెక్స్ట్ కీప్ యువర్ నోస్ టు ది గ్రైండ్ స్టోన్ అంటే ఏంటిది, కాన్సన్ట్రేట్ ఆన్ వర్కింగ్ ఆర్ స్టడీయింగ్ హార్డ్, మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే వర్కింగ్ లేదంటే స్టడీయింగ్ హార్డ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేదానికి ఏమంటారంట, కీప్ యువర్ నోస్ టు ది గ్రైండ్ స్టోన్. ప్యాడిల్ యువర్ ఓన్ కెనో, ప్యాడిల్ యువర్ ఓన్ కెనో అంటే ఏంటిది, డూ సంథింగ్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ అదర్స్, వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా మనమే పని చేసుకోవడాన్ని ప్యాడిల్ యువర్ ఓన్ కెనో అని అంటారు. నెక్స్ట్ హ్యావ్ అ బోన్ టు పిక్, హ్యావ్ అ బోన్ టు పిక్ అంటే ఏంటిది, ఎనాయిడ్ విత్ సంబడి అండ్ టాక్ టు దెమ్ అబౌట్ ఇట్ అంటే మనం ఒకళ్ళతోని చాలా ఎనాయ్ అయిపోయినాము అంటే వాళ్ళతో చాలా చిరాగ్గా అయిపోయినాము, సో వాళ్ళకి చెప్తున్నామంట వాళ్ళ వల్ల మనం ఎంత చిరాగ్గా ఉన్నాము అని. నెక్స్ట్ గివ్ అ టంగ్ లాషింగ్ అంటే తిట్టడము. నెక్స్ట్ డ్రెస్డ్ అప్ టు ది నైన్స్ అంటే ఏదన్నా ఒక గ్లామరస్ క్లోత్స్ వేసుకోవడం, గ్లామరస్ అంటే చాలా మంచిగా రెడీ అవ్వడం అని. మేక్ వన్స్ ఇయర్స్ బర్న్ అంటే ఏంటిది, ఎంబారస్డ్ బై హియరింగ్ సంథింగ్ బీయింగ్ సెడ్ అబౌట్ యూ అంటే మన గురించి ఏదో చెప్పినారు దానివల్ల మనం చాలా ఎంబారస్ గా ఫీల్ అయినాము, దాన్ని మేక్ వన్స్ ఇయర్స్ బర్న్ అని అంటారు. టర్న్ అ డెఫ్ ఇయర్ అంటే ఏంటిది, రెఫ్యూజ్ టు లిజన్ టు సంబడి అంటే ఒకళ్ళ మాట వినడానికి మనం రెఫ్యూజ్ చేస్తాము, సో అలాంటి దాన్ని టర్న్ అ డెఫ్ ఇయర్ అని అంటాము. బ్యాక్ టు ది సాల్ట్ మైన్స్ అంటే ఏంటిది, ఏదైనా ఒక పని కొన్ని రోజులకు బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తాం కదా దాన్ని, అది. నెక్స్ట్ నట్స్ అండ్ బోల్ట్స్ అంటే ఏంటిది, డీటెయిల్డ్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్, ఏదైనా ఒకటి డీటెయిల్ గా ఫ్యాక్ట్స్ అన్ని ఉండడాన్ని ఏమంటారు, నట్స్ అండ్ బోల్ట్స్ అని అంటాము. నెక్స్ట్ స్టెప్ ఇంటూ సమ్వన్స్ షూస్ అంటే వేరే వాళ్ళ జాబ్ మనం టేక్ ఓవర్ చేసుకోవడాన్ని స్టెప్ ఇంటూ సమ్వన్ షూస్ అంటాము. నెక్స్ట్ క్యాచ్ 22 అంటే ఫ్రస్ట్రేటింగ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని విచ్ విల్ లీడ్ టు ఫర్దర్ ఫ్రస్ట్రేషన్ అంటే ముందే ఫ్రస్ట్రేషన్ ఉందంటే ఇంకా ఫర్దర్ ఫ్రస్ట్రేషన్ కంటే ఇంకా ఫ్రస్ట్రేషన్ లీడ్ అవ్వడాన్ని క్యాచ్ 22 అని అంటారంట. అట్ ది డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అంటే డూ ఇట్ ఇమీడియట్లీ వితౌట్ హెసిటేషన్ అంటే మనకి ఏదైనా నచ్చితే మనం ఏం చేయాలి, అది ఇమీడియట్ గా చేసేయాలని చెప్పేదాన్ని ఏమంటారు, అట్ ది డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అని అంటారు. వైల్డ్ గూస్ చేజ్ అంటే ఏంటిది, సెర్చ్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు ఫైండ్ ఆర్ దట్ డు నాట్ ఎగ్జిస్ట్ దట్ మేక్స్ యూ వేస్ట్ ఆఫ్ టైం అంటే ఏదన్నా ఒక వస్తువు అది ఉందో లేదో తెలీదు, ఇంకా మనం దాన్ని వెతికినా కూడా అది మనకు దొరకదని తెలిసినా కూడా మనం దాని మీద టైం వేస్ట్ చేస్తామో దాన్ని ఏమంటామంట, వైల్డ్ గూస్ చేజ్ అంటారంట. నెక్స్ట్ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్ అంటే ఏంటిది, హ్యావ్ ది సేమ్ బ్యాడ్ ట్రీట్మెంట్ దట్ యూ హ్యాడ్ గివెన్ టు అదర్స్ అంటే ఇప్పుడు మనం వేరే వాళ్ళతో చెడుగా ఉంటే వాళ్ళు మనతో చెడుగా ఉంటారు కదా, సో అది దాన్ని ఏమంటారంటే టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్ అని అంటారంట. నెక్స్ట్
వన్స్ హార్న్, బ్లో వన్స్ హార్న్ అంటే ఏంటిది ఎవరినైనా పొగడడం, టు ప్రైజ్ వన్ సెల్ఫ్. నెక్స్ట్ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే ఏంటిది నైట్ చాలా రాత్రి వరకు కూడా వర్క్ చేయడము. నెక్స్ట్ థ్రిల్డ్ టు బిట్స్, థ్రిల్డ్ టు బిట్స్ అంటే ఏంటిది ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్ అబౌట్ సంథింగ్ అంటే ఏదైనా వస్తువు గురించి చాలా మనము ఎక్సైటెడ్ గా ఉంటాం కదా, సో దాన్ని థ్రిల్డ్ టు బిట్స్ అని అంటాం. నెక్స్ట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అంటే ఏంటిది వెరీ ఈజీ, ఏ పీస్ ఆఫ్ కేక్ అన్నా వెరీ ఈజీయే, ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అన్నా వెరీ ఈజీయే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ వైట్ ఎలిఫెంట్ అంటే చాలా ఎక్స్పెన్సివ్, సో ఇక్కడ మనకి వెనకాల కూడా ఒక దగ్గర ఎక్స్పెన్సివ్ అని వచ్చింది, అండ్ ఆమ్ అండ్ లెగ్ అని చెప్పి, సో ఇది కూడా సేమ్ మీనింగ్ ఉంది. నెక్స్ట్ హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్, హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్ అంటే ఏంటిది టాకింగ్ ఎగ్జాక్ట్లీ టు ది పాయింట్, అంటే ఏదైనా టు ది పాయింట్ మాట్లాడతాం కదా, సో దాన్ని ఏమంటారు హిట్ ది నెయిల్ ఆన్ ది హెడ్. స్పిల్ ద బీన్స్ అంటే రివీల్ ఎ సీక్రెట్, ఏదైనా సీక్రెట్ రివీల్ చేయడాన్ని స్పిల్ ద బీన్స్ అంటారు. నెక్స్ట్ హాట్ కేక్స్, హాట్ కేక్స్ అంటే ఈజీ టు సెల్, చాలా ఈజీ అంట సెల్ చేయడానికి. ఈజీ టు సెల్ అంటే ఏంటిది ఫాస్ట్ సెల్లింగ్. ఇప్పుడు హాట్ కేక్స్ అంటే ఏంటిది ఏదైనా ఒక వస్తువు మార్కెట్ లోకి వచ్చింది, అది ఈజీగా సెల్ చేస్తున్నాం, ఇంకా ఫాస్ట్ గా సేల్ అయిపోతున్నాయి, దాన్ని హాట్ కేక్స్ అంటాం. నెక్స్ట్ ఫేస్ ద మ్యూజిక్, ఫేస్ ద మ్యూజిక్ అని అంటే ఏంటిది యాక్సెప్ట్ ద అన్ప్లెజెంట్ రిజల్ట్స్, ఏదైతే అన్ప్లెజెంట్ అంటే మనకి అనుకూలంగా రాని రిజల్ట్స్ ని కూడా మనం యాక్సెప్ట్ చేయడం. నెక్స్ట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్, జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటే ఏంటిది ఇప్పుడు మనకి ఉంటది కదా, మనం బుక్ కవర్ ని చూసి ఆ బుక్ లో ఏముందని చెప్పి జడ్జ్ చేయొద్దని చెప్పి, సో అదే ఇది కూడా సేమ్. నెక్స్ట్ అచీల్స్ హీల్, అచీల్స్ హీల్ అంటే ఏంటిది ఏ వీక్నెస్, ఒక వీక్నెస్ ని అలా అంటారంట. నెక్స్ట్ బై అ విస్కర్ అంటే ఏంటిది ఒక మార్జినల్ స్కోర్, ఒక మార్జినల్ స్కోర్ ని అలా అంటారు. నెక్స్ట్ ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ అ సిల్వర్ లైనింగ్, ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ అ సిల్వర్ లైనింగ్ అంటే ఏంటిది ఎవ్రీ మిస్ఫార్చునేట్ ఆర్ బ్యాడ్ లక్ హ్యాజ్ సంథింగ్ గుడ్ ఫర్ అస్, అంటే ఎవరికైతే బ్యాడ్ లక్ ఉంటుందో వాళ్ళకి ఏదైనా కొంచెమన్నా మంచి జరుగుతుంది అని చెప్పి. నెక్స్ట్ పార్ట్ అండ్ పార్సల్ అంటే ఏదైనా ఎసెన్షియల్ వస్తువు. ఏ థిక్ స్కిన్ అంటే ఎబిలిటీ టు బేర్, అంటే ఎంత కష్టం వచ్చినా కూడా మనం బేర్ చేయగలుగుతాం అని చెప్పి థిక్ స్కిన్ అంటే. ఏ సీ చేంజ్, ఏ సీ చేంజ్ అంటే ఏంటిది ఏ రిమార్కబుల్ చేంజ్ ఇన్ సమ్ వన్స్ యాటిట్యూడ్ ఆర్ బిహేవియర్, ఎవరిదైనా బిహేవియర్ లో చేంజ్ రావడం. ఇన్ ఏ నట్షెల్ ప్రీజ్లీ ఆర్ బ్రీఫ్, అంటే బ్రీఫ్ అంటే ఏంటిది షార్ట్ ఫామ్ లో అంటే షార్ట్ కట్ లో చెప్పడం. నెక్స్ట్ గెట్ ద నాడ్, గెట్ ద నాడ్ అంటే ఏంటిది గ్రీన్ సిగ్నల్, అంటే ఏదైనా సిచ్యువేషన్ అంటే సపోజ్ మనం ఇప్పుడు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడికైనా ట్రిప్ కి వెళ్తున్నాం అంటే పర్మిషన్ అడుగుతాం కదా, సో ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి ఓకే చెప్తారు కదా, సో దాన్ని గెట్ ద నాడ్ అంటే పర్మిషన్ ఇచ్చినారు, గ్రీన్ సిగ్నల్ అన్నట్టు. నెక్స్ట్ టేక్ ది ర్యాప్, టేక్ ది ర్యాప్ అంటే ఏంటిది టేక్ ద బ్లేమ్ ఫర్ నాట్ కమిటింగ్ అంటే మనం చేయని తప్పుని మనం యాక్సెప్ట్ చేస్తాం కదా, దాన్ని టేక్ ది ర్యాప్ అంటారు. నెక్స్ట్ డార్క్ హార్స్ అంటే అన్నోన్, అంటే మనకు తెలియంది. ఏ హాట్ పొటాటో, హాట్ పొటాటో అంటే ఏంటిది ఏదైతే కాంట్రవర్షియల్ ఉంటుందో అది. నెక్స్ట్ ఎ స్క్వేర్ మీల్, ఎ స్క్వేర్ మీల్ అంటే చాలా న్యూట్రిషియల్ మీల్ అంట. నెక్స్ట్ బై ఫేర్ మీన్స్ ఆర్ ఫౌల్ అంటే మోరల్ ఆర్ ఇమ్మోరల్ ఎనీ పాసిబుల్ మెథడ్ అనే దాన్ని మనం బై ఫేర్ మీన్స్ ఆర్ ఫౌల్ అని అంటాం. ఏ లేబర్ ఆఫ్ లవ్, ఏ లేబర్ ఆఫ్ లవ్ అంటే ఏంటిది డూయింగ్ సంథింగ్ ఫర్ యువర్ ప్లెజర్ నాట్ ఫర్ మనీ, అంటే మన హ్యాపీనెస్ కోసం ఏదైనా పని చేస్తే అది మనీ కోసం కాదు, మనం ఇష్టంతో చేస్తున్నామో ఆ పనిని ఏ లేబర్ ఆఫ్ లవ్ అని అంటాం. నెక్స్ట్ కీప్ ద పాట్ బాయిలింగ్, కీప్ ద పాట్ బాయిలింగ్ అంటే ఏంటిది కంటిన్యూ ద యాక్టివిటీ, ఏదైతే వర్క్ చేస్తున్నామో దాన్ని కంటిన్యూ చేయడం. టై ది నాట్ అంటే టు గెట్ మ్యారీడ్, పెళ్లి చేసుకోవడం. నెక్స్ట్ టాప్ టు బాటమ్ అంటే ఏంటిది బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అని చెప్పి. సో ఇవి మనకి ఈడియమ్స్. ఇప్పుడు ఎక్సర్సైజెస్. సో ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఉంది. ఏం ఎక్సర్సైజ్ మనకి ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చినారు, అవిటివి ఆన్సర్స్ ఇట్లా పైన బాక్స్ లో ఇచ్చినారు, ఏది దేనికి సూటబుల్ అది రాయమని చెప్తున్నారు. ఫస్ట్ మనం చూసుకోవాలి పైన ఉన్న ఈడియమ్స్ కి మీనింగ్ ఏంటిదని. సో వీటి మీనింగ్స్ ఏంటిది, టేక్ కేర్ యాప్ అంటే ఏంటిది, టేక్ కేర్ యాప్ అంటే మనం ఇప్పుడు చూసాం కదా, మనం ఏదైతే తప్పు చేయలేమో దాన్ని మనం తీసుకుంటాం కదా, సో దాన్ని టేక్ కేర్ యాప్ అంటారు. నేను నట్షెల్ అంటే ఏదైనా సిచ్యువేషన్ జరిగితే దాన్ని షార్ట్ కట్ లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం. నెక్స్ట్ సీ చేంజ్ అంటే ఏదన్నా ఒక పర్సన్ లో బిహేవియర్ లో చేంజ్ రావడం. బై ఏ విస్కర్ అంటే ఏంటిది ఏదన్నా ఒక చిన్న మార్జిన్ తో ఓడిపోవడం, లాస్ట్ అవ్వడం. నెక్స్ట్ గెట్ ది నాడ్ అంటే ఏంటిది, గెట్ ది నాడ్ అంటే మనం ఏమనుకున్నాము, ఏదన్నా మనం ట్రిప్ కి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ గ్రీన్ సిగ్నల్ అంటే పర్మిషన్ ఇస్తారు కదా, సో దాన్ని గెట్ ది నాడ్ అంటారు. ఏ థిక్ స్కిన్ అంటే ఏంటిది ఏదన్నా
మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అన్ని భరిస్తాం కదా, సో థిక్ స్కిన్ అని అంటారు దాన్ని. సో ఇక్కడ ఏవైతే ఫిల్ ద బ్లాంక్స్ కి ఏది సూట్ అవుతుందో అది రాయాలి. ఫైనల్లీ అవర్ టీమ్ లాస్ట్ డాష్ అండ్ ఐ వాస్ డిసప్పాయింటెడ్ అంటే మన టీం లాస్ట్ అయింది. దేని వల్ల అయింది? బై అ విస్కర్ అంటే చిన్న మార్జిన్ తో లాస్ట్ అయింది. నెక్స్ట్ ఏ పొలిటీషియన్ నీడ్స్ ఏం రావాలి? ఒక థిక్ స్కిన్ ఉండాలి అతనికి. ఎందుకు? అతనికి ఎన్ని సిచ్యువేషన్స్ వస్తే ప్రాబ్లమ్స్ వస్తే అవన్నీ ఫేస్ చేయాలి కదా, సో అతనికి థిక్ స్కిన్ అనేది ఉండాలి. దేర్ ఈస్ డాష్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ ది కల్ప్రిట్ అండ్ ఆఫ్టర్ హిజ్ రిలీజ్ ఫ్రమ్ ది ప్రిజన్. అంటే ఒక జైల్లో నుంచి వెళ్ళిన తర్వాత ఒక దొంగ కంట అతని బిహేవియర్ లో చేంజ్ ఉందంట. సో దానికి ఏముంటది మనకి? సీ చేంజ్ అంటే చేంజ్, బిహేవియర్ లో చేంజ్ రావడం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీడింగ్స్ అంటే ఏదో ఒక సిచ్యువేషన్ అయిందంట, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్తున్నారు. సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట? ఇన్ ఏ నట్షెల్ అంటే షార్ట్ కట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా అని అంటున్నారు. రాహుల్ డాష్ ఆఫ్టర్ లెంతీ డిస్కషన్ అమాంగ్ ది మెంబర్స్. సో రాహుల్ ఏంటిదంట చాలా లెంతీ డిస్కషన్ చేసిందంట. చేసిన తర్వాత ఏమైంది? గెట్ ది నాట్ అంటే అతనికి పర్మిషన్ దొరికింది చాలా డిస్కషన్ తర్వాత. షీ వాస్ ప్రిపేర్ టు డాష్ ఫర్ ది షాప్ లిఫ్టింగ్ దో ఇట్ హ్యాస్ బీన్ హర్ సిస్టర్స్ ఐడియా. సో ఈమె ఏం చేసిందంట? టేక్ ది ర్యాప్ అంటే ఏంటిది? మనం ఏదైతే మన ఐడియా కాదు, బట్ ఈమె వాళ్ళ సిస్టర్ ఐడియా అయినా సరే తిను షాప్ లిఫ్టింగ్ అంటే ఏంటిది? తిను ఆ ఐడియాని తీసుకుంది కదా, సో అలా తీసుకోవడాన్ని మనం ఏమంటున్నాం? టేక్ ది ర్యాప్ అని అంటున్నాం. సో ఇప్పుడు మనం ఇప్పటిదాకా అనుకున్నాం కదా, మనం చేయకపోయినా కూడా వేరే వాళ్ళది మనం తీసుకుంటాం కదా, సో అది మిస్టేక్ అయినా ఐడియా అయినా ఫుడ్ అయినా ఏదైనా సరే టేక్ ది ర్యాప్ అనే వస్తుంది. వేరే వాళ్ళది మనం తీసుకోవడాన్ని టేక్ ఏ ర్యాప్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది. ఆన్ క్లౌడ్ 9 అంటే వెరీ హ్యాపీ, టై ది నాట్ అంటే మ్యారీడ్, గెట్ ద ఎక్స్ట్రా మైల్ అంటే గో టు ది ఎక్స్ట్రా మైల్ అంటే ఉన్నదానికంటే ఎక్కువ హెల్ప్ చేయడము. ఏ పీస్ ఆఫ్ కేక్ అన్నా కూడా వెరీ ఈజీ అని. టర్న్ అ డెఫ్ ఇయర్ అంటే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు వినకపోతే ఎదుటి వాళ్ళు. హాట్ కేక్స్ అంటే ఏంటిది? ఫాస్ట్ సెల్లింగ్ అని చెప్పి చూసాం కదా ఇప్పుడు దాకా, సో అవి ఇక్కడ ఎక్కడ సూట్ అవుతున్నాయో చూడాలి. ద న్యూ మోడల్ కార్స్ ఆర్ సెల్లింగ్ లైక్, సో ఎలా సెల్ అవుతున్నాయి అంట? హాట్ కేక్స్ అంటే చాలా ఫాస్ట్ గా సెల్ అవుతున్నాయి. మై ఫాదర్ ఆల్వేస్ డాష్ టు హెల్ప్ ద నీడీ, సో నీడీకి హెల్ప్ చేయడాన్ని ఏమంటారు? గో ది ఎక్స్ట్రా మైల్ అని అంటారు. నెక్స్ట్ రాహుల్ ఈజ్ డాష్ సిన్స్ హీ గాట్ అ జాబ్, సో అతనికి మంచి జాబ్ వచ్చిందని ఆయన ఎలా ఉన్నాడంట? వెరీ హ్యాపీ ఆన్ క్లౌడ్ 9. బ్యాటింగ్ ఈజ్ డాష్ ఫర్ విరాట్ దీస్ డేస్, విరాట్ కి బ్యాటింగ్ ఎలా అంట? వెరీ ఈజీ, సో ఎ పీస్ ఆఫ్ కేక్. ద కపుల్ డాష్ లాస్ట్ ఇయర్, టై ది నాట్ అంటే మ్యారీడ్ లాస్ట్ ఇయర్ అని. సో అవర్ బాస్ టర్న్ ఏ డెఫ్ ఇయర్ అంటే ఏంటిది? టు అవర్ రిక్వెస్ట్ టు చేంజ్ ది మీటింగ్ వెన్యూ చేంజ్ చేయమని చెప్తే వాళ్ళ బాస్ వినట్టు చేస్తుండంట. సో టర్న్ ఏ డెఫ్ ఇయర్. ఇది మనకి ఎక్సర్సైజెస్. ఇక్కడతో మనకి ఈడియమ్స్ గ్రామర్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రామర్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.